సార్ మీరు ఇంత జర్నీ అన్నీ గుర్తు చేసుకొని మంచిగా చెప్తున్నారు కాబట్టి, సో మీ హలో బ్రదర్ టైం నంది అవార్డ్ ఆ టైం ఆ రోజు రాత్రి మీకు తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? నాకు నంది అవార్డు వచ్చి నేనేం పెద్ద దానికే పెద్ద హ్యాపీ ఫీల్ అవ్వలేదు. నా పిక్చర్ నా పాట రీచ్ అయిందా అది కావాలి నాకు. నా పాట రీచ్ అయింది. హలో బ్రదర్ అన్ని పాటలు హిట్, సూపర్ హిట్. దానికి ముఖ్యమైన కారణం మా ఈవి సత్యనారాయణ గారు. ఆయన కాంబినేషన్ నేనంటే చాలా ఇష్టం వారికి. అంటే మా ఇద్దరు కాంబినేషన్ అది. కరెక్ట్గా స్టోరీ చెప్పేస్తాడు నాకు, ఒకటి చూసుకో ఇది 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 అని అంతే. కంపోజింగ్ ఒక 1 వీక్ టైం తీసుకుంటాను ఆయన సిచ్యువేషన్స్ చెప్పిన తర్వాత. తీసుకొని ఒక 2 డేస్ కొంచెం ఉంటాయి, ఇమీడియట్గా ఓకే చేస్తాడు. చిన్న చిన్న మార్పులు అలా చెప్తాడంతే. ఆయన అటువంటి కామెడీ, ఆయన చాలా సినిమాలు చేశాను. ఆయనకి మోర్ దెన్ 22-23 ఫిల్మ్స్ చేశాను ఈవి సత్యనారాయణ గారికి. చాలా మంచి డైరెక్టర్, మంచి హ్యూమర్ ఉన్న డైరెక్టర్ ఆయన, మ్యూజిక్ టేస్ట్ ఉన్న డైరెక్టర్. అందువల్ల అంత మంచి మ్యూజిక్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇది హలో బ్రదర్, తర్వాత చాలా ఉన్నాయి వరుసగా ఆయనకి ఇద్దరు, అల్లుడా మజాక, ఇలాగా చాలా చాలా యాక్టివ్గా ఉంటాయి అన్నీ. ఆయనకి ఇద్దరు పాట కూడా చాలా బాగుంటాయి దాంట్లో. అల్లుడా మజాక ఆఫ్ కోర్స్ చిరంజీవి గారిది. చిరంజీవి ఫస్ట్ కాంబినేషన్ ఈవీవి గారిది. అప్పుడు నేను చాలా సినిమా చేశాను అందుకు చిరంజీవి గారికి. అప్పుడు ఈవీకి ఫస్ట్ ఫిలిం చిరంజీవి గారితో కాంబినేషన్. అలాగా చాలా డైరెక్టర్స్ మెయిన్గా నాకు ఈవీవి గారు, తర్వాత కోడి రామకృష్ణ గారు, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు అండ్ బోయిన్ సుబ్బారావు గారు, ఇంతమంది డైరెక్టర్స్ వర్క్ చేశారు. కానీ మా ఫస్ట్ డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన హ్యాండ్ అనమాట, అది లక్కీ హ్యాండ్. ఆయన బ్లెస్సింగ్స్ అనమాట. ఆ బ్లెస్సింగ్స్తో చాలామంది హీరోలకి, కృష్ణ గారికి, సోమబాబు గారు, అటు రాజశేఖర్ గారు, సుమన్, రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత ఇంకా నరేష్, శ్రీకాంత్, ఎంతమంది హీరో, అఫ్కోర్స్ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అన్న, లాస్ట్ తరుణ్ అనమాట, తరుణ్ గారు. సో మీకు ఈ నంది అవార్డ్స్ అనేది కొంచెం రివార్డింగ్ గా అనిపిస్తుంది, అంటే అప్రిసియేషన్ లాగా అనిపిస్తుంది, లేకపోతే సాంగ్ హిట్ అయినప్పుడు? డెఫినెట్. అంటే అలాగంటే చాలా సినిమాలకు ఇవ్వాలి నాకు నంది అవార్డు. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బి ఓపెన్లీ. చాలా సినిమాలకు ఇవ్వాలి నాకు నంది అవార్డ్స్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చే ఉంది, ఎంత సూపర్ హిట్ మ్యూజిక్, నువ్వే కావాలి సూపర్ హిట్ మ్యూజిక్, దానికి ఇవ్వాలి. దానికి ఇవ్వాలి. మల్లేశ్వరి మంచి మ్యూజిక్, దానికి ఇవ్వాలి. అంటే నేను పట్టించుకోను దాని గురించి. నంది అవార్డు నేను అవార్డు కోసం నేను మ్యూజిక్ చేయలేదు. నేను నాకు మా జనాల కోసం, మా ఆడియన్స్, నేను హ్యాపీ ఫీల్, నా మ్యూజిక్ కలకాలం ఉండాలి. అది మెయిన్గా పెట్టుకొని కంపోజ్ చేస్తాను ఏ పాట అన్నా. అందులో ఏదో జీవంతో ఉండాలి పాట అనేది. అది లేకపోతే పాట, కొన్ని ఫాస్ట్ సాంగ్స్ అంటారా, ఈ ఫోక్స్ టైప్ ఆ సాంగులు కూడా నాకు నిలబడ్డాయి. బావలు సయ్య సూపర్ హిట్ ఇప్పటికీ, ముఠా మేస్త్రి ఇప్పటికీ సూపర్. అంటే మాస్లో కూడా మెలడీ ఉంటుంది, అందువల్ల లాంగివిటీ. అలాగా ఏ పాటను ఊరికి మామూలుగా కొట్టేలేదమ్మా, నోటికి వచ్చినట్టు. పల్లవి ఫస్ట్ లైన్ రాగానే మళ్ళీ సెకండ్ లైన్ ఏంటి, థర్డ్ లైన్ ఏంటి, ఇలాగ పాడి 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 దాన్ని కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. ఇలా చేసి నేను రాజు కానీ, నాతో అసిస్టెంట్స్ కూడా ఉంటారు బాగా, చాలామంది అసిస్టెంట్స్ మాకు కూర్చొని అన్ని కీబోర్డ్ వాయిస్తుంటారు, ఒకటి ప్యాడ్స్, తబలా, దోలకు ఉంటుంది, హార్మోనియం ఉంటుంది, అన్నీ ఉంటుంది, నేను గిటార్. ఇంకా ఎలా ఉంటుంది పాట, గానా భజన్లా ఉంటుంది. పాట వినిపిస్తేనే జూమ్ ఉంటుంది హాల్లో. ఆ పాట వినగానే అర్థమైపోతుంది డైరెక్టర్స్కి, అబ్బా అదిరిపోతుంది ఈ పాట, డెఫినెట్ బాగా వస్తుంది. అటువంటి ప్రజెంటేషన్ చేస్తాం మేము కంపోజింగ్లోనే. అలాగా ఇవన్నీ మాకు ఫ్యూచర్లో అంటే మా కెరీర్కి బాగా హెల్ప్ అయింది.